సార్ మనము ప్రీవియస్గా ఒక వీడియోలో మరుమాంగళ్య ధారణ గురించి చెప్పారు. అయితే మరుమాంగళ్య ధారణ అనేది ఎలాంటి కపుల్స్ చేసుకోవాలి అండ్ వీళ్ళు ఆల్రెడీ లైక్ అంటే ముందున్న కపులే కదా, ఫస్ట్ మ్యారేజ్ అయిన కపుల్సే, ఐ మీన్ ఇద్దరికి ఫ్రెష్గా మ్యారేజ్ అయిన కపుల్సే, కానీ మరుమాంగళ్య ధారణ అవ్వడం వల్ల అక్కడ మారేది ఏంటిది అనేది ఒకసారి చెప్తారా మీ మాటల్లో? మరుమాంగళ్య ధారణ అంటే చూడండి, మాంగళ్యాన్ని మరోసారి మార్చుకోవడం. ఎవరు చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ? ఎవరికైతే మ్యారేజ్లో అంటే వివాహ ముహూర్తంలో దోషం ఉంటుందో ఎటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళ జీవితంలో ప్రతి సంవత్సరంలో 1 కోడ్ అనేది వస్తుందండి. చాలా చాలా స్పెషల్ కోడ్ ఇది. ఎవ్రీ ఇయర్లో 3 ముహూర్తాలు వస్తాయి. ప్రతి సంవత్సరంలో ఒక ముహూర్తం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అదే 1 కోడ్. అంటే డేట్, మంత్, ఇయర్ ఈ మూడింటిని మీరు కలిపితే డేటు 1 ఉంటుంది, డెస్టినీ కూడా 1 ఉంటుంది. దాన్నే 1 కోడ్ అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది? 2024 సంవత్సరంలో అక్టోబర్లో వస్తుంది 1 కోడ్. 1 కోడ్ అంటే అక్టోబర్ అంటే 1 + 10 + 2028. 2028 అంటే 8 అవుతుంది, ప్లస్ 1 + 10 అంటే మళ్ళీ 10 అవుతుంది. కాబట్టి డేట్ 1, డెస్టినీ కూడా 1. కాబట్టి 1 కోడ్ ఇది సూపర్ కోడ్ అని అంటారండి. ఓకే, అంటే అక్టోబర్ ఫస్ట్ కానీ, అక్టోబర్ 10 కానీ, అక్టోబర్ 19 అంటే ఎవ్రీ మంత్లో ఈ 3 డేట్స్ వస్తాయి. అది సంవత్సరాన్ని బట్టి మారుతుంది. 2024లో అక్టోబర్లో వస్తుంది, 2025లో 9th మంత్ సెప్టెంబర్లో వస్తుంది, 2026లో ఆగస్టులో వస్తుంది, 2027లో జూలైలో వస్తుంది, 2028లో జూన్లో వస్తుంది, 2029లో మేలో వస్తుంది, 2030 ఏప్రిల్కి వస్తుంది. ఇలా ప్రతి ఇయర్లో మారుతూ ఉంటాయి. అయితే ఈ డేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరుమాంగళ్య ధారణ ఎవరు చేసుకోవాలి? ఈ మరుమాంగళ్య ధారణ ఎలా చేసుకోవాలి? అసలు చేసుకుంటే మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసో తెలియకో మీ మ్యారేజ్ గనక నెగిటివ్ డేట్లలో అయ్యి ఉంటే 100% ఇటువంటి దంపతులు తప్పకుండా మీరు మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి. మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత జీవితమే కాకుండా మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా సక్సెస్ఫుల్గా మీరు దూసుకొస్తారు. అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. ఎవరు చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ? ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యారేజ్ డేట్ నేను అంటున్నది, ఎవరి మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 4వ నంబర్ సిరీస్లో అయ్యి ఉంటుందో, 7వ నంబర్ సిరీస్లో అయ్యి ఉంటుందో, 8వ నంబర్ సిరీస్లో అయ్యి ఉంటుందో, 5వ నంబర్ సిరీస్లో అయ్యి ఉంటుందో వీళ్ళందరూ మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి. 4వ నంబర్ సిరీస్ అంటే ఏంటి? 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు మరుమాంగళ్య ధారణ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 4వ నంబర్లో సిరీస్ అనేది రాహుకి సంబంధించింది. కాబట్టి మీరు ఎవరైనా గమనించండి, ఎవరైతే 4వ నంబర్ సిరీస్లో గనక మ్యారేజ్ చేసుకొని ఉంటారో మ్యారేజ్ తర్వాత వీళ్ళ జీవితం అనేది ఎన్నో ఆటుపోట్లను చూసి ఉంటారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో ఒడిదొడుగులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము, కుటుంబ సభ్యులు దూరం కావడము, ఎన్నో చికాకులను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ నంబర్లో పెళ్ళైన వాళ్ళు 4, 13, 22, 31 వాళ్ళు తప్పకుండా మరుమాంగళ్య ధారణ చేసుకుంటే మీ జీవితం అనేది తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. అయితే మరుమాంగళ్య ధారణకి ఈ 3 ముహూర్తాలు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ ఎవరు చేసుకోవాలి? 7వ నంబర్ సిరీస్ వాళ్ళు చేసుకోవాలి. అంటే 7, 16, 25 తేదీలలో పెళ్ళైన వాళ్ళు కూడా మరుమాంగళ్య ధారణ చేసుకుంటే చాలా చాలా మంచిది.
ఎక్కువ మందికి మీరు చూడండి, పుట్టిన తర్వాత పురిట్లోనే పిల్లలు చనిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ ఎక్కువ మ్యారేజ్ డేట్లు 7లో ఉండి ఉంటుంది. 7 నంబర్ మ్యారేజ్ డేట్ అనేది పుత్ర శోకాన్ని ఇస్తుందండి, సంతాన శోకాన్ని ఇస్తుంది. మీరు కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్లి పందిర్లోనే పెళ్లి కూతురు చనిపోవడము, పెళ్లి కొడుకు చనిపోవడం వార్తలు వింటూనే ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, ఏదైనా విపత్కర సంఘటనలు జరిగే ఉంటుంది. అవన్నీ కూడా ఈ మ్యారేజ్ డేట్ వల్లనే జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఏమంటారు, ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత మా జీవితంలో కలిసి రాలేదు అని అనుకుంటారండి. ఈ అమ్మాయిని చేసుకోవడం ద్వారా కాదు అలా జరిగింది, మీరు ఎంచుకున్న పెళ్లి డేట్ అనేది మీ జీవితంలో నెగిటివ్ని కలిగిస్తుంది. కాబట్టి 7, 16 కూడా అంత మంచి నంబర్ కాదు. ఇంకోటి 8 నంబర్. 8 అంటే శనికి సంబంధించింది. ఎవరి మ్యారేజ్ డేట్ అయితే 8, 17, 26లో అయి ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారండి. గొడవలు, విడాకులు, సమస్యలు, చికాకుల్లో ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా మరుమాంగళ్య ధారణ చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మెర్క్యూరీ అంటే 5వ నంబర్ అండి, బుధుడు. బుధుడు అనేది నపుంసక గ్రహం అండి. ఎవరి మ్యారేజ్ డేట్ అయితే 5, 14, 23 తేదీలలో అయి ఉంటుందో ఇటువంటి వాళ్లకు ఎక్కువగా అబార్షన్లు జరగడము, కొంతమంది పిల్లలు కూడా ఇక వికలాంగులుగా పుట్టడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కాంబినేషన్ డేట్లలో మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక ఒక మంచి ముహూర్తంలో సూపర్ కోడ్ అయినటువంటి 1 కోడ్లో కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్, వీళ్ళ పిల్లల భవిష్యత్తు, రాబోయే వారసత్వ తరాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉండబోతాయి. ఎక్కడ చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ? చూడండి, ప్రపంచవ్యాప్తంగా మరుమాంగళ్య ధారణ మీద మొట్టమొదటిసారి ఈ కాన్సెప్ట్ను తీసుకువచ్చింది పండిత్ సేతురామన్ అండి. సౌత్ ఇండియన్ న్యూమరాలజిస్ట్కి ఒక ఫాదర్ లాంటి వాడిన. కాబట్టి పండిత్ సేతురామన్ ఈ 1 కోడ్ని ఫస్ట్ తన బుక్లో వివరించడం జరిగింది. దీన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చింది బెంగళూరు వాస్తవ్యులు అయినటువంటి శ్రీ జై శ్రీనివాసన్ గురూజీ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఈ మరుమాంగళ్య ధారణ అనేది కూడా ఆయన ఆధ్వర్యంలో గనుక మీరు చేసుకోగలిగితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మరుమాంగళ్య ధారణ ప్రతి సంవత్సరం తిరుపతిలో ఉంటుంది. ఎవరైతే మీ మ్యారేజ్లో దోషం ఉందని తెలుస్తుందో అటువంటి వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయితే దీని వివరాలు మీరు ఎలా చేసుకోవాలి అన్నీ వివరించడం జరుగుతుంది. కానీ సెకండ్ రీమ్యారేజ్ మరుమాంగళ్య ధారణ ద్వారా మీ లైఫ్ అద్భుతంగా టర్న్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మరుమాంగళ్య ధారణ అంటే ఏంటి, అలాగే ఎవరు ఎలాంటి కపుల్స్ మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి అని చాలా చక్కగా వివరించారండి. చాలా థ్యాంక్ యూ.